ఏ గుర్తు వినబడతలేదు? ఏ గుర్తు వస్తున్నాయట? జల్దీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయట. ఏ గుర్తు? ఎవరు కావాలి ముఖ్యమంత్రి? మళ్ళా ఎవరు? కేసీఆరేనా? గట్టిగా ఒకసారి జై కేసీఆర్, జై తెలంగాణ. మనకు 5 దాకానే పర్మిషన్ ఉంది, మీరేమో లేస్తలేరు. అదే 5 దాకానే పర్మిషన్ ఉంది, మీరేమో లేస్తలేరు. ఈ ఆడబిడ్డ ఒక్క నిమిషం కూర్చోవాలి, ఎక్కడో అక్కడ కూర్చోరు. ఈ ఆడబిడ్డ రేవంత్ రెడ్డి పైకి రా బిడ్డ, తొండలు గుడ్లు పెడతలేవంటే ఈ బిడ్డ ఒక వీడియో పెట్టింది. ఆ అమ్మాయి ఒక్క నిమిషం, నీ పేరు బిడ్డ మర్చిపోయాను, మంజు ఒక్క నిమిషం మాట్లాడుతుంది. జై తెలంగాణ. మా భూముల జోలికి వస్తే ఒక్కొక్కడికి భూములు ఇవ్వడం కాదు, అంతు చూపిస్తాం. ఒక్కసారి ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, ఇక్కడికి వచ్చి ఇంతమంది జనాల ముందర నిలబడి నువ్వు ఎలా అడగాలో అలా అడుగు. మేము ఇస్తామా లేదా అది తర్వాత విషయం. నువ్వు ఇవాళ అక్కడ ఉండి మాట్లాడడం కాదు. మేము ఓట్లేసాం కదా, మా బాధలు నీకు కనిపించట్లేదా? మేము ఓట్లేసిన వెయ్యని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, నువ్వెక్కడ ఉన్నావు సార్? మా గొంతులు వినిపించట్లేదా? ఇంత గట్టిగా అరుస్తున్నాం కదా, మా బాధలు వినిపించట్లేవా? ఇంత ఏడుస్తూ చెప్పే మాటలే నీకు వినబడట్లేదు. ఏంటి ఏడుస్తూ చెప్పే బాధలు కూడా నీకు వినబడట్లేదు? మా నాన్న అడుక్కొని తిన్నాడంట ఇన్ని రోజులు. మీరు కేసీలు వేసి ఎక్కడెక్కడికో మొత్తం పలారిలో ఉన్న వాళ్ళందరూ అడుక్కు తిన్నారు. ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చావు సార్ నువ్వు. మాకు ఓట్లు వేసింది మమ్మల్ని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టడానికి కాదు, ఊళ్ళో ఉండి పంట పొలాలు పండించండి, నేను మీకు తోడుగా ఉంటావని చెప్తావని ఓట్లేసాం. మా బాధలు అర్థం కావట్లేదా? గట్టిగా సపోర్ట్లు కొట్టాలి మంజుకి. అయితే ఒక్క మాట చెప్పుడు మర్చిపోయాను, ఇక్కడనే దామరగిద్ద తాండాలు కూడా భూములు గుంజుకుంటున్నారంట. ఆడికి కూడా వస్తాం, అక్కడ కూడా కొట్లాడతాం. మన నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్న చెప్పినాడు, అక్కడ కూడా తప్పకుండా వచ్చి అక్కడ కూడా యుద్ధం చేస్తాం. ఆ విషయంలో కూడా ఎవరు అనుమానం పడద్దు. మీరు దయచేసి ఒప్పుకోకపోతే చాలు, మీరు కన్సెంట్ ఇవ్వకపోతే ఏ ప్రభుత్వం కూడా గుంజుకోలేదు. ఆఖరికి ఒక మాట చెప్తున్నా, చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఈ కొడంగల్ ప్రాంతానికి నీళ్లు తెస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు 4350 కోట్ల రూపాయలతో నీళ్లు తెస్తున్నా అని చెప్పి కొత్త ప్రచారం మొదలుపెట్టిండు. ఆ ప్రాజెక్టు కేవలం ఆయన కాంట్రాక్టర్ మంత్రి కోసం, ఆయన కమిషన్ల కోసం తప్ప మీకు నీళ్లు ఇయ్యని కోసం అయితే కాదు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఇప్పటికే 150,000 ఎకరాలకు నీళ్లిచ్చే సౌలతు కేసీఆర్ గారు పెట్టినారు. 90% పనులు పూర్తయినాయి. 10% పనులు పూర్తయితే మీకు నీళ్లు వస్తాయి. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన కమిషన్ల కోసం, పైసల కోసం, కాంట్రాక్టర్ మంత్రి కోసం ఇవాళ కొత్త లిఫ్ట్ పెట్టి జూరాలకెళ్లి నీళ్లు తెస్తా అంటుండు. పచ్చి జూటా మాట నమ్మొద్దు అనే మాట కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఆఖరికి మా చెల్లె మమ్మల్ని పెయిడ్ బ్యాచ్ అని అన్నారు, కానీ మేము కేటీఆర్ అన్న మమ్మల్ని సపోర్ట్ చేయలేడు అని అంటలేము. మమ్మల్ని ఎప్పటికీ ఆదుకున్నాడు కేటీఆర్ అన్న. అసలు మాకు ఎవరు పైసలు ఇయ్యలేరు, మాకు బాధలు ఉన్నాయి, మేము బాధ పడుతున్నాం. మా పేరెంట్స్ మేము చిన్నప్పటి నుంచి వాళ్ళు కష్టపడేది చూస్తున్నాం కాబట్టి మేము ఇంత మాట్లాడినాం. కానీ రేవంత్ రెడ్డి సార్, మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మాకైతే ఎవరు పైసలు ఇయ్యలేరు. మేమైతే కేటీఆర్ అన్న హెల్పింగ్ నేచర్ చూసి మేము కేటీఆర్ అన్న సైడ్ మాట్లాడుతున్నాము. రేవంత్ రెడ్డి సార్ మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, మీరు చీఫ్ మినిస్టర్ అయిపోతున్నా. చీఫ్ మినిస్టర్ కాదు, మీరు చీఫ్ మినిస్టర్ అయిపోతున్నారు. మీ అబద్ధాలు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు మీరు. జై తెలంగాణ.